తెలంగాణ రాష్ట్ర మున్నూరు కాపుకుల బాంధవులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవ యనమల రేవంత్ రెడ్డి గారికి మరియు మున్నూరు కాపు సంఘం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కొండదేవయ్య పటేల్. నేను ఈరోజు అమెరికాలో ఉన్నాను. ఈరోజు ఎందుకంటే ఇక్కడ నుండే మీకు అందరికీ కూడా నా నమస్కారం తెలియజేస్తున్నాను. మరియు తెలంగాణ రాష్ట్ర మున్నూరు కాపుకుల బాంధవుల తరపున ఈరోజు రాష్ట్ర ప్రభుత్వము కాంగ్రెస్ పార్టీలో గెలిచిన గౌరవ శాసనసభ్యులందరికీ, రాష్ట్ర మంత్రివర్యులందరికీ, బీసీ శాఖ మంత్రివర్యులు మరియు పొన్నం ప్రభాకర్ గౌడ్ గారికి, మరియు ఐటీ శాఖ మంత్రివర్యులు దుద్దిల్ల శ్రీధర్బాబు గారికి, మరియు దేవాదాయ శాఖ మంత్రివర్యులు కొండ సురేఖ గారికి, మరియు గిరిజన శాఖ మంత్రివర్యులు సీతక్క గారికి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి, మరియు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ గారికి, ముఖ్యంగా ఏదైతే మా మున్నూరు కాపు ఫైనాన్స్ కార్పొరేషన్ కోసం అప్పుడు మాట ఇచ్చి కృషి చేసిన అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, గత ప్రభుత్వము అసెంబ్లీ సమావేశాల్లో దుద్దిల్ల శ్రీధర్బాబు గారు అప్పుడు శాసనసభ్యులుగా మంత్రి శాసనసభ్యులుగా ఉన్నారు. మీరు మా మున్నూరు కాపుల కోసం గత ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని మా డిమాండ్స్ మీకు నేను ఫోన్ ద్వారా ఆ రోజు మీతో మాట్లాడినాను. మీరు మా కులం మీద అభిమానం ఉన్న గౌరవంతో మీ మున్నూరు కాపులకు తెలంగాణలో ఎక్కువ సంఖ్యలో ఉన్నారు. చాలా రోజుల నుండి కూడా మున్నూరు కాపు ఫైనాన్స్ కార్పొరేషన్ కోసం వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. వారికి నిధులు ఇవ్వాలని ప్రతి జిల్లా కేంద్రంలో మనకు విద్యార్థి బాలబాలికల హాస్టల్స్, భవనాలు, భూమి నిధులు ఇవ్వాలని తెలంగాణలో అధిక సంఖ్యలో ఉన్నారని అప్పుడు శ్రీధర్బాబు గారు అసెంబ్లీలో మాట్లాడినారు. అప్పుడు ఆ గవర్నమెంట్ మాత్రము మమ్మల్ని 10 సంవత్సరాలు కూడా పట్టించుకోలేదు. ఎందుకంటే ఒక రాష్ట్ర అధ్యక్షుడిగా నేను నిజాన్ని నిర్భయంగా మాట్లాడాలి, ఎవరేమనుకున్నా నాకు బాధ లేదు. ఎందుకంటే మేము ఆ రోజు శ్రీధర్బాబు గారు అసెంబ్లీలో మాట్లాడినప్పుడు మా మున్నూరు కాపులందరూ కూడా ఒక నమ్మకం అనేది ఏర్పడ్డది. ఎందుకంటే తప్పకుండా మేము గత 10 సంవత్సరాల నుంచి కూడా మున్నూరు కాపు డెవలప్మెంట్ కొరకు ఏదైతే ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ కార్పొరేషన్ ఫండ్స్ ద్వారా వాళ్ళకి ఎంతో బీసీలు కూడా చాలామంది కూడా అప్పుడు యాదవులు, పద్మశాలీలు, యాదవులు అయితే అప్పుడు గొర్రెల రూపంలో కొన్ని కోట్ల రూపాయలు తీసుకున్నారు ఆ గవర్నమెంట్లో. పద్మశాలు అయితే టెక్స్టైల్ పార్కులు వాళ్ళకు నిర్మాణం చేసి ఇచ్చినారు. ముద్దురాజులు అయితే గంగపుత్రులకు చేపల చెరువులు, గౌడ్స్ అయితే వాళ్ళకు అధికంగా వాళ్ళకు ఏదైతే ఐటీ బార్ అండ్ ఎక్సైజ్ దానిలో కూడా వారికి ఒక వాటా ఇచ్చినారు. అప్పుడు మా మున్నూరు కాపులకు మాత్రం ఏ వాటా కానీ ఏది కానీ అప్పుడు ఆ గవర్నమెంట్ ఇవ్వలేదు. మీరు మాకు అసెంబ్లీలో మాట్లాడినారు. శ్రీధర్బాబు గారికి మేము ఈరోజు మా విన్నపాన్ని వినవించుకుంటున్నాము. ఎందుకంటే మీరంటే కొద్దిగా నమ్మకం అనేది మా మున్నూరు కాపుల్లో ఏర్పడ్డది. అప్పుడు చాలామంది కాంగ్రెస్ పార్టీలో శాసనసభ్యులందరూ ఎంతోమంది పోటీ చేస్తారు, కానీ ఏ రోజు కూడా ఒక్కరోజు కూడా అసెంబ్లీలో మాత్రం కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఆ రోజు ఎవరు మా గురించి మాట్లాడలేదు. టీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడలే. అప్పుడు దానిలో బీజేపీ వాళ్ళు కూడా ఒకరిద్దరు ఉన్నారు, వాళ్ళు కూడా మాట్లాడలే. కానీ మీరు మాట్లాడినారు కాబట్టి మాకు ఒక నమ్మకం అనేది ఏర్పడ్డది. ఎందుకంటే తప్పకుండా మాకు ఫైనాన్స్ కార్పొరేషన్ వస్తే మా పిల్లల చదువులో కానీ విద్యలో కానీ మహిళా సాధికారత, మహిళలకు ఎంతోమంది జీవనోపాధి, రైతులకు ఎంతోమందికి ఈరోజు మాకు వ్యవసాయ పనిముట్లు, మా పిల్లలందరూ నిరుద్యోగులు ఉన్న పిల్లలందరికీ కూడా మాకు ఈ కార్పొరేషన్ ఫండ్ ద్వారా వాళ్ళకు కూడా ఏమన్నా చిన్న చిన్న వ్యాపారాలు, ఇండస్ట్రీలు పెట్టుకోవడానికి ఉపయోగపడుతుందని గత 10 సంవత్సరాల నుంచి మీకు తెలుసు. నేను వేమాడలో అప్పుడు చిరంజీవి గారితోనే అప్పుడు బొమ్మ వెంకన్న గారు మేమంతా కూడా అప్పుడు మేము చిరంజీవి గారిని పిలిచినప్పుడు మీరందరూ పొన్నం ప్రభాకర్ గౌడ్ గారు ఎంపీగా ఉన్నారు, మీరు అప్పుడు ఆ ఎమ్మెల్యేగా ఉన్నారు, మీరందరూ కూడా ఆ రోజు చూసినారు. ఆ రోజు టీఆర్ఎస్ వాళ్ళు ఎవరు రాలే వాస్తవంగా చెప్పాలంటే ఆ రోజైతే. ఎందుకంటే మేము అప్పుడు తెలంగాణ ఆంధ్ర విడిపోయే టైంలో చిరంజీవి గారు టూరిజం మినిస్టర్గా ఉన్నప్పుడు మీరందరూ వచ్చినారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా మీకు కమిట్మెంట్గా మా కులం కోసం నేను పనిచేస్తున్నాను, మీరు చూస్తున్నారు. తప్పకుండా కార్పొరేషన్ గురించి అని మీరు మాకు ఎంతో గౌరవం ఇచ్చి అసెంబ్లీలో మాట్లాడినారు. మీరు మళ్ళీ దాని తర్వాత కూడా మీరు ఏమి చేస్తారంటే మేనిఫెస్టోలో కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టినారు. తప్పకుండా మీరు మాకు సపోర్ట్ చేయండి, మీ న్యాయమైన డిమాండ్స్ వాళ్ళు ఇవ్వలేదు, మేము ఇస్తామని అన్నారు. ఆ రోజు మీరు ఏదైతే మేనిఫెస్టోలో పెట్టినా ఒకటే ఒక కారణంగా మేము 6 మంది బీజేపీలో కాపులు పోటీ చేసి మున్నూరు కాపులు పోటీ చేస్తున్నారు. బీఆర్ఎస్లో 10 మంది ఎమ్మెల్యేలు ఉన్నా కూడా 8 మంది గెలిపించుకోలేకపోయినాము. 6 మందిని బీజేపీలో కూడా గెలిపించుకోలేకపోయినాం. మేము ఇది ఒక నమ్మకం కొద్దీ మీరు ఇచ్చిన 4 టికెట్లలో 2 కొండ సురేఖ గారిని మరియు ఇక్కడ ఆది శ్రీనివాస్ గారిని వేములాడలో మేము దగ్గర నుండి గెలిపించుకున్నాము. దాని తర్వాత మీరు ఒక 100 రోజుల లోపలనే మీరు
బీసీ శాఖ మంత్రి వాళ్ళు పొన్నం ప్రభాకర్ గౌడ్ గారు మరి ప్రభుత్వ పాలసీనన్న గారు సెక్రటరియట్లో పిలిచి మాకు మార్చి 12 తారీఖున మాకు కార్పొరేషన్ ప్రకటించడం జరిగింది. ఇప్పుడు సుమారు 5 నెలలు అయిపోయింది. ఇప్పటివరకు కూడా మేము చూద్దామంటే పార్లమెంట్ ఎన్నికలు వచ్చినాయి. పార్లమెంట్ ఎన్నికల్లో కూడా దాదాపుగా మేమందరం కూడా మా వాళ్ళందరూ సపోర్ట్ చేస్తారు. అసెంబ్లీలో సపోర్ట్ చేయడానికి చేస్తారు, మళ్ళీ పార్లమెంట్లో సపోర్ట్ చేయడం జరిగింది. మరి దాని తర్వాత 5 నెలల నుంచి కూడా మాకు కార్పొరేషన్ కానీ కమిటీ కానీ చైర్మన్ కానీ నిధులు కానీ ఇప్పటివరకు ఇవ్వలేదు. ఎందుకంటే సరే పార్లమెంట్ ఎన్నికలు ఉన్నాయి అనుకున్నాం. మరి మీరు దాదాపుగా 35 కార్పొరేషన్లు కమిటీలు చైర్మన్లు ప్రకటించినారు. ఇప్పటివరకు మున్నూరు కాపులు అధిక సంఖ్యలో ఉన్నారని మీరు అసెంబ్లీలో మాట్లాడినారు. మాకు ఈ డిమాండ్స్ మేము ఉన్నది. మరి ఈరోజు మున్నూరు కాపులు సపోర్ట్ చేస్తేనే ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చిందనేది కూడా మీరు ఈరోజు కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలు కానీ రాష్ట్ర మంత్రులందరూ కూడా మాకు సపోర్ట్ చేశారు, మేము గెలిచినామని ఈరోజు అందరూ చెప్తుంటే మాకు ఎంతో గర్వంగా ఉంది. మాకు ఎంతో గౌరవం వచ్చింది మా కులానికి కూడా. మరి ఈరోజు మరి మమ్మల్నే ఈరోజు మీరు మరచిపోయి కమిటీ కానీ మరి చైర్మన్ కానీ మాకు నిధులు కానీ ఇవ్వలేకపోతే మేము ఈరోజు మాకు ఎంత బాధగా ఉంటుంది. ఎక్కువ సంఖ్యలో ఉండి మరి ఈరోజు మా వాళ్ళు కూడా అసెంబ్లీలో పార్లమెంట్లో కూడా మా జనప్రాతిపదికన కూడా మాకు సంఖ్య కూడా లేదు. ఈరోజు అయితే ఏదైనా కూడా మీరు కాంగ్రెస్ పార్టీ ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి శ్రీ యనమల రేవంత్ రెడ్డి గారు మరి రాష్ట్ర మంత్రి వర్యులందరూ మీరందరూ మాకు న్యాయం చేయాల్సిన అవసరం అనేది ఉంది. మరి ఈరోజు అసెంబ్లీలో బడ్జెట్లో కూడా ఈరోజు ఎస్సీ ఎస్టీకి 50,000 కోట్లు సంక్షేమానికి పెట్టినారు. ఈరోజు బీసీ సంక్షేమానికి 8,000 కోట్లు ఎంతో పెట్టినారు. దానిలో మరి మాకు మీరు ఏదైతే మేనిఫెస్టోలు పెట్టి మీరు ఈరోజు అధికారంలో ఉన్నా కూడా మేము అడిగింది అప్పుడు గవర్నమెంట్ 5,000 కోట్ల రూపాయలు అడిగినాం. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో 5,000 కోట్ల రూపాయలు అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు. మరి ఈరోజు మీరు బడ్జెట్ లో బడ్జెట్ ఉంది కాబట్టి మేము కనీసం ఈ సంవత్సరము 2,000 కోట్ల రూపాయలన్నా మాకు ఇవ్వండి. ప్రతి జిల్లా కేంద్రంలో ఒక 2 ఎకరాల భూమి ఒక 5 కోట్ల రూపాయలు భవన నిర్మాణం, కోకపేటలో ఒక 20 కోట్ల రూపాయలు మేము అడిగినాం. ఎక్కువ డిమాండ్స్ కూడా అడగలేదు. ఎందుకంటే సంఖ్య ఈరోజు మా కమ్యూనిటీది తక్కువ ఉంది కాబట్టి నామినేటెడ్ పదవులలో కార్పొరేషన్లు కానీ మీకు ఏదన్నా ఉన్నా కూడా మాకు తప్పకుండా అవకాశాలు ఇవ్వాలని ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారి ద్వారా మేము ఆది శ్రీనివాస్ గారి ద్వారా, పొన్నం ప్రభాకర్ గౌడ్ గారి ద్వారా, మరి కొండ సురేఖ గారి ద్వారా ఈరోజు మేమందరం వచ్చి కలిసి కూడా మేమందరం కూడా విన్నవించుకున్నాము. మరి ఇప్పటి వరకు కూడా మాకు ఏం చేయలేదు అనేది కూడా మా కులంలో అందరూ కూడా అనుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా ఈరోజు మనకి ఇప్పుడు మొన్ననే బీఆర్ఎస్ పార్టీ నుండి మరి కాంగ్రెస్ పార్టీలోకి దానం నాగేందర్ గారు వచ్చినారు. ఇది కొద్దిగా బలం పెరిగింది. వాస్తవంగా చెప్పాలంటే అధికారంలో మీరు ఉన్నారు కాబట్టి మా గురించి మాట్లాడే వాళ్ళు దానం నాగేందర్ గారు ఉన్నారు, ఆది శ్రీనివాస్ గారు ఉన్నారు, కొండ సురేఖ గారు ఉన్నారు. మరి దానిలో సీతక్క గారు కూడా ఫస్ట్ నుంచి జర మున్నూరు కాపులు అంటే అభిమానం ఉన్న సీతక్క కూడా ఈరోజు గౌరవంగా మా వాళ్ళందరూ కూడా ఆదరిస్తుంది అక్కడ ములుగు జిల్లాలో కూడా. మరి ఇంకా కూడా దుద్దిల శ్రీరబాబు గారు, మరి ఇంకా మిగతా పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, మరి ఇంకా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, ఇంకా బట్టి విక్రమార్క గారు డిప్యూటీ సీఎం. మరి బట్టి విక్రమార్క కూడా ఎంత ప్రేమ కొద్ది కూడా మున్నూరు కాపులు అంటే ఎంతో ఆప్యాయంగా పలకరిస్తుంటాడు. తప్పకుండా మేము చేస్తామని కూడా నేను కలిసినప్పుడు కూడా అనడం జరిగింది. ఈరోజు ఈ బడ్జెట్లో మాకు కనీసం మాకు కార్పొరేషన్ ఫండ్ కానీ మాకు ప్రకటించబోయే వరకు ఈరోజు ఏదైతే ఇప్పుడు గవర్నమెంట్లో ప్రభుత్వ వైపున ఆది శ్రీనివాస్ గారు సీఎంకు దగ్గర పక్కపంటే రోజు కనిపిస్తుంటాడు. మరి ఎందుకు మున్నూరు కాపుల గురించి వారు మాట్లాడతలేరు అనేది కూడా వారి మీద కూడా అపార్థం చేసుకోవడం జరుగుతుంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మున్నూరు కాపులందరూ కూడా మరి శ్రీనన్న గారు, మరి ఈరోజు పొన్నం ప్రభాకర్ గౌడ్ గారు, వారిద్దరు కృషి, మరి శేరబాబు గారు కానీ, కొండ సురేఖ గారు కానీ, ఇంకా మిగతా మంత్రులందరి కృషితో మా కార్పొరేషన్ ఇచ్చినారు. ఈరోజు కార్పొరేషన్ ఫండ్ ప్రకటించక మా కమిటీ ప్రకటించబోయే వారు కూడా ఈరోజు మళ్ళీ మీ గవర్నమెంట్ మీద ఈరోజు అందరూ కూడా జర బాధపడడం జరుగుతుంది. మరి తప్పకుండా దాన్ని మరి మీరు ఫుల్ఫిల్ చేసుకోవాల్సిన అవసరం అనేది కూడా ఉందని నేను తెలియజేస్తున్నాను. మరి ముఖ్యంగా మేము ప్రతి ఒక్కరు కూడా వినతి పత్రాలందరూ కూడా మేము అందజేస్తాము రాష్ట్ర మంత్రులందరికీ. మరి మొన్న నేను అమెరికా వచ్చే ముందు కూడా కొండ సురేఖ మంత్రివర్యులు మేడం గారికి కలిసాము, డిప్యూటీ సీఎం గారికి బట్టి విక్రమార్క గారు కలిసాము, మరి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కలిసాము, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు కలిసాము, ఆది శ్రీనివాస్ గారికి కూడా కలవడం జరిగింది, ప్రభుత్వ వైపు గారికి, పొన్నం ప్రభాకర్ గౌడ్ గారికి, మరి శ్రీరబాబు గారి దగ్గరికి అందరూ కూడా కలవడం జరిగింది. సీతక్క గారికి కూడా మేము ములుగు వెళ్ళి అక్కడ కూడా వినతి పత్రం ఇచ్చినాం. మా డిమాండ్స్ అన్ని కూడా తప్పకుండా మాకు న్యాయమైన డిమాండ్స్ కొన్నే. మీరు ఈరోజు బడ్జెట్ సుమారు 3 లక్షల కోట్లకు బడ్జెట్ దాకా తీసుకెళ్ళిన గౌరవ ముఖ్యమంత్రి గారు మాకు 2,000 కోట్ల రూపాయలు తప్పకుండా మాకు మీరు ఏది మన బీసీ సంక్షేమం నుండి 8,000 కోట్ల నుండి మాకు సపరేట్గా బడ్జెట్ ఇవ్వాలని కూడా నేను మీ అందరికీ కూడా ఈరోజు విన్నవించుకుంటున్నాను, మరి కోరుతున్నాను. ఒక రాష్ట్ర అధ్యక్షుడిగా గత 20 సంవత్సరాల కులం కోసం పోరాటం, నేను కూడా ఒక రాజకీయాల్లో కూడా ఉండి కూడా ఈరోజు అన్ని వదులుకొని కూడా నేను కమ్యూనిటీ కోసం
మరి నేను పని చేస్తున్నాను కాబట్టి మరి ఈరోజు కులం అంతా కూడా ఈరోజు అందరూ కూడా నాకు అడగడం జరుగుతుంది. మరి నేను మిమ్మల్ని అడగాలి కాబట్టి మీరు తప్పకుండా చేయాల్సిన అవసరం ఉందని నేను తెలియజేస్తున్నాను. ఈరోజు మరి ఏదైతే ఈరోజు తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ సుమారు 3 లక్షల కోట్ల రూపాయలకు దగ్గర తీసుకెళ్లిన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ యనమల రేవంత్ రెడ్డి గారికి మరియు రాష్ట్ర మంత్రివర్యులందరికీ కూడా మేము మా మున్నూరు కాపుల బాంధవులందరి తరఫున మేము హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తాం. న్యాయమైన డిమాండ్స్ మీరు ఇస్తారని మేము ఆశిస్తున్నాము. జై మున్నూరు కాపు, జై జై మున్నూరు కాపు.